వేదిక మీదకి రాబోతున్నారు. దయచేసి అందరూ క్రమశిక్షణతో సభను విజయవంతం చేయాలని ఎవరి ప్లేస్లలో వాళ్ళు అక్కడే ఉండండి దయచేసి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్న గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వర్ణయుగం వైపురారా సకనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేరు తెంచే ధైర్యం ఉంటే రారా ఈకలి ఆకలికి బలయింది చాలు వెలుగు చాటి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంకరావురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణయుగం వైపురారా ఏనాడు నీ పరిపాలన మాకువరు నీ వల్లే ఈ రాష్ట్రపు దయచేసి అందరు కూర్చోండమ్మా. అక్కడ అందరికి పోకూడదు, వెళ్ళిపోయారు దగ్గరికి. దయచేసి అందరు రావాలి. ఈరోజు పత్తికొండ మన కర్నూలు పార్లమెంటు సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన జనసేన నాయకులకు, టీడీపీ నాయకులు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే మన నాయకుడు హెలికాప్టర్ దిగి వేదిక మీదకి వస్తున్నారు. ఈ జనాన్ని చూసి కర్నూలు పార్లమెంటు యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు సుస్వాగతం అని చెప్తూ మనందరూ కేకలు వేయాలి. అదేవిధంగా ఈ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప కూలిపోయే సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి నీ కథం కేల్ కథం, తొందరగా దుకాణం బంద్ చేసుకుంటే టైం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు జోలికొచ్చావు, 53 రోజులు జైల్లో పెట్టావు. 70 రోజులు నీ కథ తేలుస్తాం. 70 రోజులు అయిన తర్వాత నీ జన్మంతా జైలే. మళ్ళా సిల్వర్ బొచ్చ, మళ్ళా జైల్లో ఉండక తప్పదు. ఇది ప్రజలిచ్చే తీర్పు. నిన్ను ప్రజలు ఊరక వదిలిపెట్టరు. ఈరోజు టిక్కెట్లు అడిగేదానికి కూడా నీ పార్టీకి ఎవరు ముందుకు రావడం లేదు. నీ పని అయిపోయింది. నువ్వే చెప్తున్నావు వద్దంటే ప్రజలకి వద్దంటే నీ దిగిపోతా అంటున్నావు. నీవు కాదే, ఆ ప్రజలే దుమ్ము లేపి నిన్ను బయటికి పంపుతారు. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే సమయం మాట్లాడమైంది. అందుకనే ఈరోజు మన నాయకుడు వచ్చినటువంటి అఖండ స్వాగతం పలికినటువంటి ఈ యొక్క కర్నూలు పార్లమెంటు ప్రజానీకానికి అంతా కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీరందరూ కూడా మన నాయకుడి వేదిక మీద వచ్చినప్పుడు జై సీఎం కాబోయే బాబు లైట్లు వేసినారు, దానివల్ల కరెంట్ ఉంది. ఆయన దిగండి, దయచేసి దిగండి. మీటింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఏమన్నా అయితే దయచేసి సహకరించండి. దయచేసి దిగండి బాబు.
ఇప్పుడు అది ఊగుతా ఉంది. కరెంట్ షాక్ కొడితే ఎంతమందికి తగులుతుంది? అర్థం కాదా మీకు? దిగండి, దిగండి, దిగుతారా? మేము రావాలాటికి దిగండి. మీరు కూడా దిగండి, దిగాలి, దిగండి రా బాబు. కదలిరా 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 ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా. మన ప్రియతమ నేత లక్షలాది మంది హాజరైనటువంటి మిమ్మల్ని పలకరించడానికి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మీ గురించి మాట్లాడడానికి, పేదలే పెన్నిదని నిరంతరం తప్పించే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం వచ్చారు. దయవుంచి మీరందరూ కూడా మీ అందరి తరపున స్వాగతం తెలియజేస్తున్నాం. కొద్ది క్షణాల్లో మన నాయకుడు మాట్లాడబోతున్నాడు. వేదిక పైన ఆశీనులైనటువంటి నాయకులు పెద్దలు సహకరించాలి. స్టేజ్ బరువైంది, దయవుంచి కింద కూర్చోవాలి. మీరందరూ నాయకులు స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరూ కూర్చోవాలని కోరుతున్నాను. స్టేజ్ వెయిట్ ఎక్కువైంది, మీరు చాలా మంది వచ్చారు. దయవుంచి మీరందరూ సహకరించాలి. ఎవరు కూడా నిలబడొద్దు, దయవుంచి మీరందరూ కూర్చోవాలి. తమ్ముడు కూర్చోవాలి ప్లీజ్, మీరు కూడా కూర్చోవాలి. తమ్ముడు ఎవరు నిలబడద్దు, కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీ అధినేత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, కార్యకర్తలే నా ఊపిరి అని నిరంతరం తప్పించే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా తరపున హాజరైనటువంటి నాయకుల తరపున లక్షలాది మంది స్వాగతం పలకడానికి వచ్చిన మీ అందరి తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. దయచేసి నాయకులు సహకరించాలి. వెనక ఎవరు నిలబడద్దు, దయవంచి కూర్చోవాలి, సహకరించాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. త్వరలో మన నాయకుడు మీ అందరి గురించి ప్రసంగిస్తున్నారు. దయవుంచి మీరందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ, దయవుంచి అందరూ సహకరించాలి. తమ్ముడు విల్లంబులో తెలుగుదేశం పార్టీ అధినేత, మనందరి ప్రియతమ నాయకుడు మన కోసం పత్తికొండకు వచ్చారు. ఎర్రటండను కూడా లెక్క చేయకుండా స్వాగతం పలకడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మన మిత్రపక్షమైనటువంటి జనసేన నాయకులు, జన సైనికులకు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. దయచేసి స్టేజ్ ఖాళీ చేయాలి. తమ్ముడు మీరు ఖాళీ చేయాలి లేదా కూర్చోవాలి ప్లీజ్, నిలబడద్దు. తమ్ముడు శంకర్